నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో నూతన బస్సు సర్వీసులను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన గోహటి ఉస్మాన్ మరియు మీర్ మహబూబా పాషాకు చెందిన ఆర్డినరీ మరియు ఎక్స్ప్రెస్ నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో నెలకొన్న సమస్యలను తీరుస్తామని, అన్ని రూట్లలో బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని, త్వరలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతనంగా 1400 బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ మహేంద్రుడు, టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్, శివప్రసాద్ రెడ్డి, కంచర్ల గోవిందరెడ్డి, మురళి గౌస్, లాజం, మోమిన్ షాకీర్, ఎన్ఎస్ ఉమ్మర్, సాలి పైల్వాన్, టపాల్ అష్రఫ్ అలీ, అమ్రుల్లా, కార్పెంటర్ మున్నా, సామాజిక కార్యకర్త రియాజ్ మరియు అధిక సంఖ్యలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. सर మస్తు చోట్ల కట్టుకుంటవచ్చు. ఈయన ఎందుకు పుట్టతోడు దండుకున్నారు దీనికి ఎవరన్నా मार भाई हल मार పళ్ళు పిలగొట్టున్నాను నాయన నీది నువ్వు कंची मंगलेगा कंची मंगलेगा పోవాలంగా ముందు పోండి వెనక్కి వెనక్కి పంపించాలి. ఇంత దగ్గర ఉంది చూసాం అట్లానే ఫోటో రాజకీయాలు లేకుండా ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశం 2 కొత్త బస్సులు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రయాణికుల ఏదైతే విజ్ఞతల మేరకు బస్టాండ్ ఆవరణలో కూడా ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యం
కూడా చేయాలనే ఉద్దేశంతో పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఫిల్టర్ వాటర్ ఏదైతే ప్లాంట్ ఒకటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. ప్రయాణికులకు ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఉంటే ఇబ్బంది లేకుండా తప్పకుండా దీంతో పాటు ఏదైతే హైదరాబాద్ బస్సులు తిరుగుతూ ఉన్నాయి, హైదరాబాద్ బస్సులు కూడా చాలా పాతమైపోయినాయి. ప్రయాణికులు మాకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో చాలామంది ప్రయాణికులు ఉంటారు, సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. నాకు కూడా ఫేస్బుక్లో కూడా వాళ్ళ రిక్వెస్ట్ కూడా రావడం కూడా జరుగుతుంది. ఇది డిఎం గారితో మాట్లాడాం. త్వరలోనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 1400 బస్సులు కొత్త బస్సులు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. మంత్రి గారికి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ విషయంలో. ఖచ్చితంగా మన డిపో కూడా 2 బస్సులు కొత్తగా కూడా మళ్ళీ తీసుకొస్తాం. హైదరాబాద్ ఎందుకంటే దూరం ప్రయాణం కాబట్టి బాగుంటుంది. ఎందుకంటే నిత్యం 2 బస్సులు కూడా సరిపోవడం లేదు. భవిష్యత్తులో ఇంకా అవసరం ఉంటే పెంచుతాం. దాంతోపాటు బెంగళూరు కూడా లాంగ్ రూట్స్ కూడా చూసి ఎక్కడైనా